ఒక పరుగు పందెంలో 3 గుర్రాలు కలవు. మొదటి గుర్రం రెండవ గుర్రాన్ని 11 మీటర్ల తేడాతోనూ, మూడవ గుర్రాన్ని 90 మీటర్ల తేడాతోనూ ఓడిస్తుంది. ఇక్కడ ఏ అనే గుర్రము, బి అనే గుర్రము, సి అనే గుర్రం తీసుకుంటే కనుక ఏ అనేది పూర్తిగా వెళుతుంది అనుకుంటే ఇది 11 మీటర్ల తేడాతో ఓడిపోతుంది. ఇదేమో 90 మీటర్ల తేడాతో ఓడిపోతుంది. తర్వాత ఈ రెండింటికి పందెం పెట్టినప్పుడు ఇది పూర్తిగా వెళితే ఇది 80 మీటర్ల తేడాతో ఓడిపోతుందని చెప్పాడు. ఇలా ఇచ్చినప్పుడు లెక్కన మనం చాలా సింపుల్గా చాలాసార్లు చేసాము కూడా. ఇక్కడ ఓటమికి సంబంధించి రాసాము. క్లాసులో కూడా చాలా డీటెయిల్ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పిన విధానం కూడా చెప్పాను. ఇలా మనకి ఎప్పుడైనా కనిపించినప్పుడు క్లియర్గా ఏదైతే మనకి ఈ రెండు కనిపిస్తున్నాయో ఆ రెండింటిని గుణించండి, ఆ రెండు గుణించండి, కలపండి అని చెప్పాను. గుణించండి అంటే కనుక 11 × 88 80, 11 × 80. ఆ రెండు కలపండి అనగానే 91 -90 వేసుకోమని చెప్పాను. ఇక్కడ ఏదైతే ఉందో తీసేస్తాం. క్రాస్గా ఏవైతే మనకు ఉన్నాయో క్రాస్గా ఏదైతే ఉందో 11 × 80 ఆ రెండు గుణించండి, రెండు కలపడం చెప్పాను. 11 × 80 / 11 + 80 గుణించడం, కలపడం, గుణించడం, కలపడం. 11 × 80 11 + 80 రాసుకున్న తర్వాత ఏదైతే సింగిల్గా మిగిలిపోయిందో దాన్ని తీసేయండి, అంతే. 11 × 80 అనగానే 880/1. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 880 అని చెప్పొచ్చు.